Welcome to the math classes. Today I'm discussing about one important theorem on linear transformations. Theorem statement. Let U of f and V of f be two vector spaces and capital S is equal to alpha 1, alpha 2 and so on alpha n be a basis of capital U. Let the set delta 1, delta 2 and so on delta n be a set of vectors in capital V. Then there is a unique linear transformation T maps U to V such that T of alpha I is equal to delta I for all I is equal to 1 to so on n. So theorem, let U of f and V of f be two vector spaces and capital S is equal to alpha 1, alpha 2 and so on alpha n be a basis of U. A set and S and a set to basis of U, and the given set to delta 1, delta 2 and so on. This is another basis set of vectors in for capital V. అయితే then there is a unique linear transformations. ఈ థీరంలో మీరు ఎన్నిసార్లు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లు తీసుకున్నా అవన్నీ ఈక్వల్ అయిపోతాయి. యూనిక్ అంటే 1 అయిపోవాలి మొత్తం. యూనిక్ అంటే ఒకటే. ఎన్ని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకున్నా కూడా అవన్నీ ఈక్వల్ అయిపోతాయి. T maps U to V such that T of alpha I is equal to delta I for all I is equal to 1, 2, 3 and so on n. So this is the statement. ఫస్ట్ ఇక్కడ నేనేం ప్రూవ్ చేస్తానంటే ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రూవ్ చేస్తాను ఫస్ట్ వన్. అండ్ టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఐ అని ప్రూవ్ చేస్తాను రెండో కండిషన్. అండ్ తర్వాత ఇంకొక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఆ టీ డాష్ అనే లీనియర్, ఇక్కడ టీ అనేది ఫస్ట్ది, టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ. అండ్ వన్ మోర్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లెటర్ ఎజ్యూమ్ చేసుకొని టీ డాష్ అని తీసుకొని టీ డాష్ మ్యాప్స్ యూటూవి అని తీసుకొని ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ రెండు కూడా అంటే టీ డాష్ అనే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, టీ అనే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాను. ఇప్పుడు 3 కండిషన్లు చెప్తాను అనమాట. ఓకేనా? రైట్. ప్రూఫ్ given data. Let U of f and V of f be two vector spaces. Full stop. Let capital S is equal to alpha 1, alpha 2 and so on alpha n be a basis set, be a basis of capital U. సో ఒక బేసిస్ సెట్లో కొన్ని వెక్టార్స్ ఉన్నాయి. అది వెక్టార్ స్పేస్కి ఒక బేసిస్ సెట్ అయింది కాబట్టి వెక్టార్ స్పేస్లో ఏ వెక్టార్ తీసుకున్నా కూడా దాన్ని లీనియర్ కాంబినేషన్ లాగా మనం రాసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకున్నాను. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. అయితే మనకి ఎన్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి విల్ టేక్ ఎన్ స్కేలార్స్. కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్స్ a1, a2 and so on an belongs to f such that
alpha is equal to a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n. సో డెఫినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ ఇచ్చాడు కదా, లెట్ దానికి వన్ మోర్ నేమ్ ఇచ్చుకోండి, లేకపోతే ఇచ్చింది రాసేయండి. డెల్టా 1 డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా n be a set of vectors ఇన్ క్యాపిటల్ విలోవి. ఇవన్నీ క్యాపిటల్ విలో ఉన్నాయి కాబట్టి దీనికి కూడా దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ some scalars a1 a2 so on an. Some scalars an belongs to f such that ఇప్పుడు మనం దీన్ని లీనియర్ కాంబినేషన్లో రాసుకుందాం. a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an delta n is also belongs to v. ఓకేనా. Now define one function. Define the linear transform mapping t maps u to v t maps u to v such that ఈ థియరం ప్రూవ్ చేయాలంటే ఒక డెఫినేషన్ని డిఫైన్ చేసుకుంటున్నాను అనమాట. అది ఎలా ఉండాలంటే t of alpha is equal to a1 delta 1 plus a2 delta 2 plus and so on plus an delta n ఇలా వచ్చేటట్లుగా ఒక డెఫినేషన్ని డిఫైన్ చేసుకున్నాను అనమాట. దేర్ ఫోర్ t is a mapping. t is a mapping. సో t of alpha ఎక్కడ కనిపించినా కూడా we write a1 delta 1 plus a2 delta 2 plus and so on plus an delta n రాసుకోవచ్చు అనమాట. నౌ ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయబోతున్నాను అంటే, ఇచ్చిన థియరంలో ఏమేం ప్రూవ్ చేయమన్నాడు, టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఐ అనేది ఒకటి ప్రూవ్ చేయమన్నాడు. తర్వాత ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇంకొక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక తీసుకుంటే మీరు ఎన్నిసార్లు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నా ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. సో దిస్ ఇస్ ద కండిషన్. ఫస్ట్ టీ ఆఫ్ ఆల్ఫా ఐ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఐ అని మనం ప్రూవ్ చేయడం కోసం నౌ ఆల్ఫా ఐని ఎలా రాసుకుంటానంటే 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఐ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఐ ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఎన్. ఆల్ ఆర్ జీరోస్ బట్ ఓన్లీ ఆల్ఫా అంటే 1 ఇంటూ ఆల్ఫా ఐ ఇది ఒక్కటి మాత్రమే ఆల్ఫా అయిపోయింది. కాబట్టి ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఇదంతా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్. సో టీ ఈజ్ ఎ మ్యాపింగ్ కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఎ లీనియర్ టీ ఈజ్ ఎ మ్యాపింగ్ కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా ఐ అని రాసుకున్నాను. ఇప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా ఐ అంటే మీరు డిఫైన్ చేసుకున్న డెఫినేషన్ ప్రకారం ఇలా ఉండాలి. టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1 డెల్టా 1 a2 డెల్టా 2 అండ్ సో ఆన్ ఇలా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు టీ ఆఫ్ ఆల్ఫాని ఎలా రాసుకుంటారు, 0 ఇంటూ డెల్టా 1 ఆల్ఫాలల్లా డెల్టాలుగా చేంజ్ అవుతున్నాయి ప్లస్ 0 ఇంటూ డెల్టా 2 అండ్ ప్లస్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ డెల్టా ఐ మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ డెల్టా ఐ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 0 ఇంటూ డెల్టా ఎన్. That implies t of alpha I is equal to 1 into delta I. సో ఒక కండిషన్ ప్రూవ్ అయిపోయింది మనకి. ఓకేనా. అండ్ టీ ఈజ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. టీ ఈజ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి అంటే మనకి ఏం చేసుకోవాలి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ప్రకారము లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా belongs to u ఇప్పుడు ఆల్ఫాని బీటాని ఎలా తీసుకోవచ్చు అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు b1
b1 alpha 1 plus b2 alpha 2 plus and so on plus bn alpha n ఇలా తీసుకున్నాను. ఇప్పుడు డెఫినేషన్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా అంటే a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n plus b into b1 alpha 1 plus b2 alpha 2 plus so on plus bn alpha n ఇలా రాసాం. Again that is equal to t of just multiply చేస్తే a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n plus b1 alpha 1 plus b2 alpha 2 plus and so on plus bbn alpha n. సో ఇదొక సెట్. తర్వాత ఏం రాసుకోవచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఇప్పుడు ఆల్ఫా 1 కామన్ తీసేస్తే మనకేమొస్తుంది ఏ1 ప్లస్ బి1 ప్లస్ ఆల్ఫా 2 కామన్ తీసేస్తే ఏ2 ప్లస్ బి2 ఓకేనా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఆల్ఫా ఎన్ కామన్ తీస్తే ఏఎన్ ప్లస్ బిబిఎన్ ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏ1 ప్లస్ బి1 ఉంది కదా ఆల్ఫా 1 కామన్ తీశారు కదా ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఈ స్కేలర్ మొత్తం బయట పడేసుకున్నాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ1 ప్లస్ బి1 స్కేలర్ని బయట పడేస్తే టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ అలాగే ఇక్కడ కూడా ఏ2 ప్లస్ బి2 అంటే టీ ఆఫ్ ఆల్ఫా 2 plus and so on plus AAN plus BBN into T of alpha n. Okay, na? That is equal to AA1 plus BB1 according to the definition of T of alpha I is equal to delta I. మరి T of alpha 1 ఉంటే delta 1 plus AA2 plus BB2 ఇక్కడ delta 2 plus and so on plus AAN plus BBN into delta n since T of alpha I is equal to delta I డెఫినేషన్ ప్రకారం అది రాసుకుంటూ వచ్చాను. దట్ ఈస్ ఈక్వల్ టు రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఓన్లీ ఏ1 ఎక్కడ ఉన్నాయి చూసుకోండి ఏ1 డెల్టా 1 ప్లస్ AA2 delta 2 plus and so on plus AAN delta n ఓకేనా అలాగే బి కాంబినేషన్ మొత్తం బి1 డెల్టా 1 ప్లస్ బి2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిబిఎన్ డెల్టా ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీసేస్తే a1 delta 1 plus a2 delta 2 plus and so on plus an delta n అలాగే ఇక్కడ కూడా b కామన్ తీసేస్తే b1 delta 1 plus b2 delta 2 plus and so on plus bn delta n ఓకేనా అండ్ అగైన్ దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ a1 delta 1 plus a2 delta 2 అంటే ఏమిటి రాసుకోవచ్చు మనము t ఆఫ్ ఆల్ఫా ఓకేనా ప్లస్ b into t of beta. Therefore, capital T is a linear transformation. Linear transformation. Okay. Now I will take one more transformation. Then I will prove that that these two transformations are both are same anamata. Okay. Suppose well one more transformation suppose T maps u to v is t dash maps u to v is another
another linear transformation such that t dash of alpha I is equal to delta I. If alpha is equal to a1 alpha 1 plus a2 alpha 2 and so on plus an alpha n. This is the another linear transformation. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటి, పైన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇంకొకటి తీసుకున్న లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వల్ అని చెప్పాలి. ఓకేనా. నౌ టీ డాష్ ఆఫ్ ఆల్ఫా t dash of alpha is equal to t dash of alpha అంటే a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n, that is equal to t dash of something కదా. అంటే ఇక్కడ a1 ఇంటూ డెల్టా 1, a1 స్కేలార్ గార్డ్ బయట తీసుకొచ్చే t dash ఆఫ్ ఆల్ఫా 1, యాక్చువల్గా మనకి t dash ఆఫ్ ఆల్ఫా అంటే డెల్టా 1. ఓకేనా. తర్వాత ప్లస్ a2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ డెల్టా n, దట్ ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి డెఫినేషన్ వచ్చేసింది మనకి, సేమ్ వచ్చిందా, t ఆఫ్ ఆల్ఫా. therefore t dash ఆఫ్ ఆల్ఫా is equal to t ఆఫ్ ఆల్ఫా. therefore 1 కండిషన్ ప్రకారం ఏంటిది, ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఆ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అలాగే టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ. therefore there exists a unique linear transformation such that t of alpha I is equal to delta I for all I is equal to 1 to so on n. Hence prove. Thank you.